హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నాకు కామెంట్స్లో చెప్పండి. నేను సూపర్గా ఉన్నాను. సో ఏంటి మెడలో మెడల్ వేసుకొని వచ్చింది అనుకుంటున్నారా? ఇది యాక్చువల్గా మన వర్షమ్మకు వచ్చిందనమాట. తమ్ముళ్ళకి ఒక ఫోటో తీసేసిన, నాకు వచ్చినట్టు ఫీల్ అవుతున్నా. సో మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే కనుక సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పటిదాకానే వచ్చిన. యాక్చువల్గా నిన్న మొత్తం ఇంటికి వచ్చే వరకు 2 అయింది. మస్తు టైర్డ్ అయిపోయినాము. ఈరోజు అయితే మధ్యాహ్నం మొత్తం ఎట్లా అంటే కళ్ళు తిరిగి చక్కెర వచ్చేసింది అనమాట. ఇప్పుడు చక్కెర వచ్చిందని అన్నాను అనుకో, వీళ్ళు ఏమంటారు తెలుసా, కొంచెం ఇంట్లోకి తేవచ్చు కదా అంటారు. అంటే చక్కెర అని అంటే కళ్ళు తిరుగుతున్నాయి అంటే కళ్ళు ఎందుకు తిరుగుతున్నాయి, కళ్ళు తిరగకుండా ఆపు అని అంటారు. ఏది మాట్లాడినా తప్పే ఇంట్లో బేసిక్గా. సో ఈ వీడియో వర్షమ్మ కోసం. వర్షమ్మకి దీన్ని ఏమంటారు? ట్రోఫియా, మొమోటోసా, ఏమంటారే వర్ష, ఏమంటారు దీన్ని? అవార్డే కానీ ఇంకొకటి కూడా ఏమో అంటారు కదా. సో అది నాకు ట్రాఫీయా? ఇది ట్రాఫీ కాదురా, ఇంకొకటి ఏదో. సో వర్షమ్మకు వచ్చింది ఇది అన్నమాట. మా పిల్లలు ఇది కూడా చూపించుకోవాలా అని అంటుంటారు, కానీ తల్లిదండ్రులకు ఏదైనా గొప్పనే కదా. సో అది చిన్నదైనా పెద్దదైనా నేను మీతోటి షేర్ చేసుకోవాలని చెప్పి చూపిస్తున్నా. సో వర్షమ్మ ఫోటో బాగా వచ్చింది దీని మీద. చాలామంది వీడియో పెట్టినప్పుడు మేకప్ బాగానే ఉందక్క, ఎందుకు ఫీల్ అవ్వడము అది ఇది అని అన్నారు. ఏంటంటే ఆ వీడియోలో కొంచెం వర్షతను చూడ్డానికి ఇంత పెద్ద బొట్టు, బయట వేషాలు వేసుకుంటారు కదా, సో అట్లనే ఉందన్నమాట. అది నాకు నచ్చలేదు స్పెషల్గా. ఎందుకంటే నేను చేస్తే కొంచెం నీట్గా అది వేరే సాటిస్ఫాక్షన్ ఉండేది. ఒకవేళ వాళ్ళు చేయడం రాదు అంటే నేను చేసుకునేదాన్నేమో. వాళ్ళు స్పెషల్గా మేకప్ చేస్తారు అని అంటేనే మనం 1:30కి పంపించినాం అనమాట వర్షితని. పోనీ ఇంకా దాని గురించి డిస్కషన్ వద్దు. అండ్ ఇది వచ్చేసి సర్టిఫికెట్ అనమాట. వర్షకి సర్టిఫికెట్ ఇచ్చారు, దీన్ని లామినేషన్ చేయించాలి, లేదంటే పాడైపోతుంది. అండ్ గజ్జలు చూపిస్తా. నాకు ఈ గజ్జల శబ్దం వింటే అసలు మస్తు అనిపిస్తుంది. ఎందుకంటే ఏమంటారు, చిన్నప్పటి నుంచి గజ్జలు చూసినాం. మా నాన్న వాళ్ళు దేవుణ్ణి పెట్టుకున్నప్పుడు కాళ్ళ కట్టుకొని ఆడతారు. నా చిన్నప్పుడు ఆడేటోళ్ళు అనమాట. అప్పుడు చూసిన రియల్గా గజ్జలు. అండ్ చాలాసార్లు పిల్లలు క్లాసికల్ వేసుకున్నప్పుడు అట్లా చూడడం వేరు, వీటిని పట్టుకొని అసలు ఇవి మన దగ్గరకు వస్తే అదొక ఫీల్ అనమాట. ఇవి నా కాళ్ళకు ఉండాల్సినవి యాక్చువల్గా లైఫ్ మొత్తము చేతిలో ఉన్నాయన్నమాట. అందుకే దేనికైనా రాసి పెట్టి ఉండాలి. అందుకే వర్షతకి రాసి పెట్టుంది. సో వర్షమ్మ నిన్న వేసింది కదా గజ్జలు, మా దగ్గరే ఉండిపోయినాయి. చాలామంది నిన్న కట్టుకున్న చీర గురించి కూడా అడిగిరు. ఆ చీర ఏంటంటే చాలా కాస్ట్ తక్కువ. అండ్ ఏదైనా మనం కుట్టించే బ్లౌజ్ని బట్టి ఉంటుందన్నమాట. ఆ చీర మా అమ్మమ్మ వాళ్ళ తమ్ముడి భార్య పెట్టింది నాకు. మా నానమ్మ పెట్టింది, నానమ్మ అవుతుంది నాకు, మా నానమ్మ పెట్టింది. సో మేము ఎప్పుడు ఊర్లో ధ్వజస్తంభం వేస్తున్నప్పుడు నానమ్మ పెట్టింది అనమాట. చూడ్డానికి సింపుల్గా ఉన్న శారీ బాగుంది. నేను ఏదైనా బ్లౌజెస్ మంచిగా స్టిచ్ చేయించుకుంటా. అది తక్కువ శారీ అయినా ఎక్కువ శారీ అయినా మనం కుట్టించుకునే దాన్ని బట్టి మనకు వస్తుంది అనమాట, అంటే లుక్ వస్తుంది. ఇంకొకటి ఏంటంటే మేకప్ ఏమి అంత ఎక్కువ వేసుకోలేదు. మేకప్ ఏంటంటే నేను ఉన్నదే చూడండి, ఇప్పుడు న్యాచురల్గా ఉంది నా ఫేస్. లిప్స్టిక్ ఒకటి ఉంది ఫ్రెండ్స్, అంతే. ఎఫెక్ట్లు ఏం పెట్టలేదు ఈ వీడియోలో. ఒక్కొక్కసారి ఎందుకో తెలీదు, అంటే నాకు థైరాయిడ్ ఉండడం వల్ల బ్లడ్ సరిగా లేక ఒకసారి కర్రగా అయిపోతుంటుంది, ఒకసారి ఏమో ఇట్లా మెరిసిపోతుంటుంది అనమాట. అంటే ఇప్పుడు ఎక్కువ ఈవినింగ్ కదా, కొంచెం మంచిగా అనిపిస్తుంది ఫేసు. నార్మల్గా చబ్బీగా ఉంటుంది కాబట్టి మనం మేకప్ ఏంటంటే కొంచెం లేయరు సన్ స్క్రీన్ రాసిన, మాయిశ్చరైజర్ వేసిన, ఫౌండేషన్ వేసిన ఒక 2-3 లేయర్స్ వస్తాయి కాబట్టి కొంచెం లావుగా అనిపిస్తుంది అనమాట. అదన్నమాట. సో మీరందరూ కూడా చాలా వరకు ఎంతమంది మెసేజ్లు, ఎంతమంది కామెంట్స్ పెట్టినరో అసలు థ్యాంక్ యూ సో మచ్.
మస్తు హ్యాపీగా అనిపించింది. అండ్ నన్ను ఎంకరేజ్ చేస్తున్న వాళ్ళందరికీ, మమ్మల్ని సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ, మేమంటే ఇష్టం ఉన్న వాళ్ళందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. మనల్ని ఇష్టపడే వాళ్ళు ఉన్నప్పుడు మనకు మస్తు అనిపిస్తుంది, వాళ్ళు బయట వాళ్ళైనా ఎవరైనా సరే. సో వర్ష అయితే నిన్న మొత్తం డ్యాన్స్ చెప్పినా కదా, టైం ఓవర్ అయ్యేసరికి నైట్ ఇంటికి వచ్చినాక ఫుల్ వామిటింగ్స్ చేసుకుందనమాట. ఇంకా అయినా కూడా 1 వీక్ నుంచి బాగా నీరసంగా ఉంటున్నాం, ఎందుకో తెలియదు. పిల్లలు ఇద్దరు, వాడు కూడా అంతే, సరిగా తినట్లేరు. మనకు కూడా ఇంట్లో ఏమంటారు, ఎవరైనా పెద్దవాళ్ళు ఉండి మనకు ఇంట్లో చేసి పెట్టే వాళ్ళు ఉంటే కొంచెం బాగుంటుంది. నక్షత్ర వచ్చింది. నక్షత్ర నిన్న లంబడి డ్యాన్స్ సారీ బంజారా సాంగ్కి డ్రెస్ వేసుకుని ఇద్దరు జోడీ చేశారని చెప్పాను కదా, మా ఇంటి పక్కనే ఉంటుంది. నక్షత్ర వచ్చేసింది అనమాట. ఎందుకు నవ్వుతున్నావు నక్షత్ర? సో అదన్నమాట. యాక్చువల్గా ఈ వీడియో అంత పెద్ద మ్యాటర్ ఏం లేదు, జస్ట్ వర్షకు వచ్చిన ఈ ప్రైజ్ మీకు చూపిద్దామని నేను వీడియో చేస్తున్నా. సో లాంగ్ వీడియోస్ పెట్టకపోతే ఏం జరిగిందంటే, ఈ ఛానల్ కూడా మానిటైజేషన్ అయిపోతుందేమో అన్న ఇదిలో ఉండే మొన్నటి వరకు. వాచ్ అవర్స్ అయితే నాది 1000 పైన అయిపోయింది అనమాట, 1000 దాటింది. కానీ ఏం చేసిన అంటే, ఒక 1 వీక్ నుంచి నేను ఓల్డ్ వీడియోస్ పెడుతున్నా, షార్ట్ వీడియోస్. దానివల్ల అంటే కొత్త వీడియోస్ చేయలేక, చేసే టైం లేక ఓల్డ్ వీడియోస్ని మళ్ళీ తీసుకొచ్చి షార్ట్స్లో యాడ్ చేసి పోస్ట్ చేస్తున్నా. మొత్తం వాచ్ అవర్ మొత్తం తగ్గిపోయింది. ఎంత ఘోరంగా తగ్గిపోయిందంటే అంత ఘోరంగా తగ్గిపోయింది. అది చూస్తే వీడియోస్ కూడా చేయబుద్ధి కావట్లేదు. ఏంటంటే షార్ట్స్కి ఎక్కువగా వ్యూస్ రావు, అవి కౌంటింగ్ కూడా రావు మనకి. ఏంటంటే ఛానళ్ళు నేను అప్పుడప్పుడు వీడియోస్ పెట్టట్లేదు కాబట్టి, లాంగ్ వీడియోస్ ఛానల్ని కాపాడుకోవడం కోసం షార్ట్స్ అప్లోడ్ చేస్తున్నా అంతే. లాంగ్ వీడియోస్ చేయాలి అసలు, రెగ్యులర్గా లాంగ్ వీడియోస్. ఇదేదో సోది చెప్పినట్టు కాకుండా ఏదైనా ఒక కంటెంట్ ఉన్నా పర్లేదు, లేదంటే ఏదో ఒకటి లాంగ్ వీడియోస్ పెడితే మనకి ఛానల్ అనేది గ్రోత్ అయ్యి వ్యూస్ వస్తూ ఉంటాయి, మానిటైజేషన్ కూడా తొందరగా అయిపోతుంది. బట్ ఏంటంటే ఇదే, నాకు టైం లేనప్పుడు నేను ఏం చేయలేను. ఇవాళ ఏం చేసినా మీకు డ్యాన్స్ వీడియో తొందరగా అందివ్వాలని చెప్పి ఈరోజు పొద్దున ఈ మధ్యలో డిస్టర్బ్ అయితే ఇట్లనే ఉంటుంది. డ్యాన్స్ వీడియో నిన్న ఆఫ్టర్నూన్ వీళ్ళు వెళ్ళారు, నైట్ వరకు 2 వరకు వచ్చే వరకు అంత టైం అయింది. అయినా కూడా నేను ఒక్కొక్కటి ఎడిటింగ్ చేసుకుంటా మార్నింగ్ వెంటనే వాయిస్ ఓవర్ ఇచ్చేసిన అనమాట. ఎందుకంటే తొందరగా చూస్తారు, స్టేటస్లో ఆల్రెడీ పెట్టేసిన కదా. పెట్టంగానే వీడియో కూడా కావాలి, డ్యాన్స్ వీడియో కావాలని అందరు అడుగుతున్నారు. దీంట్లో సాంగ్ పెట్టి పెడితే ఏమవుతుందంటే మనకి కాపీరైట్ వస్తుంది. దానికి సంబంధించిన ఒరిజినల్ సాంగ్కి సంబంధించిన ఛానల్ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి మనకు స్ట్రైకర్స్ వేసే ఉంటుంది, స్ట్రైకరా ఏమంటారో అది వేస్తారనమాట. అంటే మనకి ప్రాబ్లం అయిపోద్ది, 100% ప్రాబ్లం అయిపోతుంది దానివల్ల. అందుకని మనం డైరెక్ట్ అక్కడ జరిగిన సాంగ్స్ ఏవి కూడా యాడ్ చేయొద్దు. కొన్నిటికి యాక్సెప్ట్ చేస్తారు కానీ కొన్నిటికి యాక్సెప్ట్ చెయ్యరు. అందుకని చెప్పి వీళ్ళు వేసిన డ్యాన్స్ని నేను కొంచెం ఒక దగ్గర స్లోగా, ఒక దగ్గర స్పీడ్గా పెట్టి నేను నా వాయిస్ ఓవర్ ఇచ్చి పెట్టిన అనమాట. సో అందరికీ నచ్చింది. చాలా అంటే చాలా కామెంట్స్, నా దాంట్లో మెసేజ్లు ఫుల్. అసలు మా వర్ష కూడా నిన్న మేము వస్తుంటే కూడా స్టేటస్లో పెట్టినాం కదా, ఫుల్ కామెంట్స్ పెట్టిరు. సో వర్షమ్మ ఇంకా వీళ్ళందరూ నేర్చుకునే పిల్లలందరూ కూడా ఇంకా మంచి మంచి పర్ఫార్మెన్సెస్ ఇస్తారు కూడా. చూద్దాం ఎంతవరకు వెళ్తుందో. మనకు కూడా అంత ఏమంటారు స్తోమత, అంతటి ధైర్యాన్ని కూడా ఆ దేవుడు మనకి ఇవ్వాలి. ఎందుకంటే ఏదైనా డబ్బు ఉంటేనే అవుతుంది, అది లేకపోతే ఏది కాదనమాట. నాకు ఇది వేసుకుంటే ఏదో ఒక మంచి ఫీలింగ్ ఉంది, ఏదో సాధించినా అని. మా వర్ష అప్పటి నుంచి ఏదో పెద్ద నేను తెచ్చుకున్న దాని లెక్క ఫీల్ అవుతున్నా అని అనుకుంటుంది. బట్ మా వర్షదే ఇది. నేను నా లైఫ్లో ఎప్పుడు ఇలాంటి సంపాదించుకోలే ఒక్కటి కూడా. సో ఇవి 2 మా వర్షమ్మయ్యే. ఒక ఫోటో దింపు ఇప్పుడు, ఒక నిమిషం. మరి ఇంత ఓవర్ యాక్షన్ చేస్తున్నాను అనుకోకండి, ఎందుకంటే ఒక తల్లికి చాలా హ్యాపీగా ఉంటుంది కదా, అందుకని చెప్పి మా వర్షమ్మ ఇంకా మా నక్షత్ర ఇంకా బోల్డ్ పర్ఫార్మెన్స్లు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నేర్పించే మా మేడం ఎవరైతే వీళ్ళ టీచర్ ఉన్నారో
తను కూడా ఇంకా మంచి స్థాయికి వెళ్ళాలని పిల్లల తరపున అండ్ మా పేరెంట్స్ అందరి తరపున మేము అందరం కోరుకుంటున్నాం. ఇక్కడ నేను వాగుతుంటే వీళ్ళందరూ రాసుకుంటున్నారనమాట. వర్షి హాయ్ చెప్పండి. వర్షు అందరికీ థ్యాంక్స్ చెప్పు ఫైనల్గా. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్ అని. ఇక మైక్ ఇస్తా చెప్పు. అందరూ నీకు చెప్పినప్పుడు నువ్వు చెప్పాలి. ఒక్క నిమిషం ఫ్రెండ్స్. సో ఆమె అందరికీ థ్యాంక్స్ చెప్తుంది. ఆమెకు ఫీవర్ వచ్చింది కాబట్టి కొంచెం డల్గా ఉందన్నమాట. చూడు ఇట్లా అనేసరికి నవ్వుతుంది. బేసిక్గా ఏంటంటే వర్షితకి కెమెరాలో కనిపించడం ఇష్టం ఉండదు కాబట్టి ఏదో అన్నీ నేను బలవంతంగా తీసుకుంటా కదా, కొంచెం షై ఫీలింగ్ ఎక్కువ అనమాట. అక్కడ కూర్చున్న నక్షత్రకి ఏం షై ఫీలింగ్ లేదు కదా నక్షత్ర? నవ్వుతుంది. సిగ్గు అది తెలుగులో చెప్పొద్దు. ఇటు మా బుడ్డోడు ఫ్రెండ్స్, నిన్న బుడ్డోడిని చూపిస్తాను. మా బుడ్డోడు మనీషిత్ గాడు బాగా చదువుతాడు ఫ్రెండ్స్ అని అందరు అనుకుంటారు. చదవాను చెప్పు. చదవవారా మరి? చెప్పు, నువ్వు చెప్పు. నానే నీకు మైక్ ఇస్తున్నా, మాట్లాడు ఫస్ట్. నేను చెప్తా, నేను అడుగుతా. అక్క ఎట్లా చేసింది? కాళ్ళతోటి. అదే వద్దు, అక్క ఎట్లా చేసింది డాన్స్? మంచిగా చేసింది. మొత్తకు బాగా చేసిందా? నచ్చిందా? నోరు లేదా? మైక్ ఇచ్చిన అట్లా కదా. ఏంది ఏమో అన్నాడేంది, సైలెంట్గా ఉంటే మూగి అని బాగా చేసిందా అక్క? చేసింది. వీడికేమో క్రికెట్ పిచ్చి. వీడికి క్రికెట్ అంతే ఫ్రెండ్స్. చదువుకున్న వాళ్ళకి తేడా ఉంటుంది కదా. అప్పట్లో మన చదువులు ఎట్లున్నాయంటే అంతంత మాత్రం ఉన్నాయన్నమాట. ఇప్పట్లో గిట్లు ఉన్నాయన్నమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. యాక్చువల్గా ఈ వీడియో నేను ఎందుకు చేసిన అంటే చాలా నీరసంగా ఉండే. నేను కూడా ఇంటికి వచ్చి ఎట్లయినా వీడియో చేసి కొంచెం నేను యాక్టివ్ అవ్వాలనుకున్నా. అంటే యాక్టివ్ అవ్వడం కోసమే వీడియో చేసినావా అని అనుకోవద్దు. ఏమంటారు, ఇది కూడా వచ్చింది కాబట్టి చూపిద్దామని చెప్పేసి చేసిన అనమాట. సో థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. మాకు సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ, మమ్మల్ని బ్లెస్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. బాయ్. మళ్ళీ కలుస్తాం మళ్ళీ ఒక వీడియోతోటి. బాయ్ ఫ్రెండ్స్.